ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు చెదురుమదురుగా నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4 మృతి చెందగా వారందరికీ ముందు నుంచే బీపీ, షుగర్, కిడ్నీ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదవగా గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో ఒక్కో కేసు వెలుగు చూసింది. వైరస్ జన్యుక్రమ విశ్లేషణ కోసం 5 నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. ప్రస్తుతం 3 హోం ఐసోలేషన్ లో, 2 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 3 కోలుకున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఈశ్వర్, విశాఖలో ఈ తొలి కోవిడ్ కేసు నమోదైంది. కలెక్టరేట్ సమీపంలో కాలనీలో ఉన్న 33 ఏళ్ల వ్యక్తి కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి జ్వరం, ఒళ్ళు నొప్పులు, తలనొప్పితో బాధపడుతున్నారు. అయితే అతనికి ప్రైవేట్ ల్యాబ్ తో పాటు కేజీహెచ్ లో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. అతన్ని వైద్యులు హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు కూడా అతని ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అయితే ఆయన భార్యకు కూడా పరీక్ష నిర్వహించారు. ఆమెకు మాత్రం నెగిటివ్ వచ్చింది. ఈ రాష్ట్రంలోని కోవిడ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ 2 వారాల వ్యవధిలోనే 12 కేసులు వెలుగులోకి రావడంతో ఇప్పటి వరకు 4 మరణించినట్టు అధికారులు ధృవీకరించారు. అయితే రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల్లో కడపలో అత్యధికంగా 8, గుంటూరులో 2, కాకినాడలో ఒకటి నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే విశాఖ, గుంటూరు జిల్లాలో 2 కేసులు హోమ్ ఐసోలేషన్ లో ఉండగా మరో 2 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే 3 కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా అధికారులు కూడా కోరుతున్నారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి లక్షణాలు కనిపిస్తే ఇంట్లో విడిగా ఉండాలని, వైద్యుల సలహాలు, సూచనలు అనుసరించి మందులు వాడాలని చెప్తున్నారు. అదే విధంగా ప్రయాణాల్లోని జన సమూహాలు ఉన్నప్పుడు మాస్కులు తప్పనిసరిగా వాడండి అని చెప్తున్నారు. కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని చెప్తున్నారు. గతంలో ఇచ్చిన సూచనల మేరకు ఇప్పుడు కూడా తరచు చేతులు శుభ్రం చేసుకోవాలని కూడా వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక ఆంధ్రప్రదేశ్లో కోవిడ్-19 కేసులు చెదురుమదురుగా నమోదవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 26 నుంచి జూలై 16 వరకు రాష్ట్రంలో మొత్తం 12 కేసులు నమోదయ్యాయి. వీరిలో 4 మృతి చెందగా వారందరికీ ముందు నుంచే బీపీ, షుగర్, కిడ్నీ తదితర తీవ్ర అనారోగ్య సమస్యలున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అత్యధికంగా కడప జిల్లాలో 8 కేసులు నమోదవగా గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలో 1 కేసు వెలుగు చూస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి షబీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. షబీర్, గుడ్ మార్నింగ్ రవలి. కడప జిల్లా వ్యాప్తంగా కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు 2 వ్యక్తులు కరోనా కారణంగా మరణించినట్లు నివేదికలో పేర్కొంటున్నారు. కడపకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, మరో రాజంపేటకు ఏళ్ల వృద్ధుడు వేలూరు సిఎంసిలో చికిత్స పొందుతూ మృతి చెందిన పరిస్థితి. మరో 8 మందికి కోవిడ్-19 సోకడంతో కడప రిమ్స్ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కోవిడ్-19 చికిత్స వైద్య అధికారులు అందిస్తున్నారు. ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాలలో ఎప్పటికప్పుడు జలుబు, దగ్గు, జ్వరము వంటి లక్షణాలు ఉంటే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి
ఆసుపత్రికి వెళ్ళాలని చెప్పి ఇప్పటికే జిల్లా వైద్య అధికారులు తెలుపుతున్న పరిస్థితి. అలాగే అనుమానిత లక్షణాలు ఉన్న వారికి పీటీ పీటీపీసీఆర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. ఆ జిల్లా అధికారులు అప్రమత్తమై ఈ కరోనా మహమ్మారిని ఏర్పాట్లు చేసిన పరిస్థితి. థ్యాంక్ యూ షబీర్.